అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. దుబాయ్ చూసుకోండి గట్టిగా. దుబాయ్ చూసుకోండి గట్టిగా. నేనంటే ఇవన్నీ పెట్టుకున్నాను కాబట్టి ఇలా అన్నాను. నువ్వు అలా పెడితే కుష్టో గజ్జో అనుకుంటారు. మా ఊరోళ్ళు మమ్మల్ని ఇక్కడి నుంచి వెలేశారు, అందుకని దుబాయ్ వెళ్ళాం, బాగా డబ్బు సంపాదించాం. ఇప్పుడు చూడు మన ఊరోళ్ళు ఎలా చూస్తారు మనల్ని. కాదన్నా మనం ఎందుకు వెళ్ళేశారు? మనం చేసిన పాపాలకి. మనమని పాపాలను కలపకు. నువ్వు పాపాలు చేసావు, నేను కాపలా కాసా అంతే. అవును, ఎయిర్పోర్ట్ లో వస్తున్నప్పుడు ఎయిర్ హోస్టెల్ ఏంటి నీతో గొడవడ్డది? ఏం లేదురా, మనం ఫ్లైట్ ఎక్కేటప్పుడు అది ఏముంది, ఏ అవసరం ఉన్నా అడగమందా? మధ్యరాత్రి చిన్న అవసరం వచ్చి అడిగా. ఆ మాత్రానికే గొడవ చేసింది. దుర్మార్గుడు అచ్చిచి. అది సర్లే కానీ నేను పడుకున్న తర్వాత మీ ఇద్దరికి ఏదో గొడవ జరుగుతుంది ఏంటి? కాదు, నువ్వు దాన్ని అడిగావా? అది నన్ను అడిగింది, నా వల్ల కాదని చెప్పా. చూడు బంగారం బంగారం, ఒళ్ళంతా బంగారమే. ఒళ్ళంతా బంగారమే కానీ ఎక్కడో ఒక చోట ఎత్తడు ఉందరా. ఏదైతే ఇత్తడుందా లేదా? మన వల్ల వేరే వాళ్ళకి ఎత్తడవ్వాలి కానీ మంది ఎత్తడవ్వకూడదురా. నాగరాకొచ్చాం, ఊర్లోకి వెళ్దాం, అసలు ఎలా ఉందో పరిస్థితితో చూద్దాం. మొత్తం ఊరంతా శ్మశానం అయిపోయింది. కొంపతీసి దెయ్యాలు గీయాలేం రావుగా? అనవసరంగా మేకప్ అవి ట్రై చేశారు కానీ అది మామూలుగా వచ్చిన అలాగే ఉండేది. రండిరా పిలుస్తుంది ఇప్పుడు. దయ్యం రా, మన ఇద్దరి మధ్య ఉండాలి ఈ విషయం. ప్లే బాయ్ రండిరా. మాకు అడికే ఒక చోట నుంచోలేవా? రండిరా అని పిలుస్తావు, మళ్ళీ వెళ్తావు. ఇది చాలా భయంకరమైన ప్లేస్. ఏది నీ మొహమా? నిన్ను కొరుకుతా. ఇలాంటి నేను కూడా చేస్తావు. ఒక దెయ్యంగా నువ్వేం చేస్తావు అది చెప్పు. వాడికి చెప్పు, ఇక్కడే ఉంటే వాడిని తీసుకుపోతా. నువ్వు ఇక్కడ ఉంటే నిన్ను తీసుకుపోతాడు, చూసుకో. నిన్ను ఎక్కడ చూసా? హిప్పోపోటమస్ మింగేస్తా. హలో, మన సంగతి తెలియదు అనుకుంటా. మనం వన్స్ ఫిక్స్ అయితే దెయ్యమైన బియ్యమైన రెండు ఒకటే తినేస్తాం. ఇంకా ఏం చేయలేదు, అప్పుడు ఏడుస్తావే. నువ్వు నీళ్ళలో పడి చచ్చిపోయావు కదా? నీకెలా తెలుసు? తెలుస్తుంది, ఎక్కడికక్కడ మొత్తం ఉబ్బిపోయి ఉన్నావు, తెలియదా మాత్రం. ఒక్క నిమిషం, ఇంకా ఎన్ని దెయ్యాలు ఉన్నాయి మన దగ్గర? చెప్తా, నీ సంగతి చెప్తా. మింగేస్తా. నేను ఎలా చచ్చానో తెలుసా? ఎలా చచ్చావు? ఒకడు ఈవెంట్ కి 10,000 ఇస్తాడంటే ఇల్లా స్టేజ్ కింద బాంబు పెట్టాడు, పేలి చచ్చిపోయా. స్టేజ్ కింద బాంబు పెట్టారని నీకు ముందే తెలుసా? తెలుసు. మరి తెలిసి ఎందుకు చేసావు? ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇస్తానని. ఇలా ఉన్నావేంట్రా నువ్వు? మీరు మన ఊళ్ళో వెలేసిన ఆది నరేష్, మీరు ఆ 4 ఇళ్ళు వెలేసిన భాస్కర్ మీరే కదా? మీకు తెలిసిపోయిందా? ఎంతమంది ఉన్నారు మన ఊరు? పిలవండి. రే రండ్రా. ఇది చాలా భయంకరమైన ప్లేస్, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇది చాలా భయంకరమైన ప్లేస్, ఇక్కడికి వెళ్ళిపోర్రి. నువ్వు చెప్తావేంద్రా? నేను చెప్తాను.
మీ ఇద్దరు చచ్చిపోయినా మీ ఈగో చచ్చిపోలేదా? ఎందుకురా గొడవలు? ఈడెవడో తెలుసా? డేంజర్ డెవిల్ రాజు స్మైలీ 1 2 3. అంటే ఏం చేస్తాడు భయ్యా? అదేంటి అలా తిరుగుతున్నాడు? వాడిని గెలక్కు, గెలికినావు అనుకో గోడ మీద గిరక దొరక అంటాడు. దుబాయ్ దెయ్యం ఇది. ఎందుకు చచ్చిపోయారు మీరు? ఇప్పుడు మనం సాధించలేంది దయ్యమై సాధించచ్చు కదా, అందుకు చచ్చిపోయా. నువ్వు ఏదైనా దాన్ని మాత్రం సాధించలేవురా. మన దయ్యం అయితే దానిలో దూరొచ్చు. నువ్వు దానిలో దూరతావు, అది అందులో ఉండదు, అది వేరే వాళ్ళలో దూరుద్ది. హలో, నేను బేసిక్ గా చాలా మంచోన్ని, కానీ చచ్చిపోయి దయ్యమయ్యా. నిన్న ఒక నన్ను బూతులు తిట్టాడు, కాలలే. చచ్చే ముందు బూతులు తిట్టాడు, అయినా కాలలే. నువ్వు కాలకుండానే చచ్చావు, ఇంకా కాలాలి పూర్తిగా. భయ్యా నువ్వు ఎలా చచ్చావు? రైటర్ చచ్చిపోతే డైలాగులు ఇస్తా అన్నాడు, మరి ఇచ్చాడా? చచ్చిపోయి మోసం చేశాడు. నిన్నేంటి మొత్తాన్ని మోసం చేశాడు? ఎవడికివ్వాలా? మీకేం కావాలి చెప్పండి. మా ఆత్మలు శాంతించలేదు, మా ఆత్మలు శాంతించేలా ఏదో ఒకటి చెయ్యు. మీ కోరికలు తీరకపోవడం వల్ల మీరు దెయ్యాలయ్యారు. మీ కోరికలు తీరిస్తే ఊరు వదిలి వెళ్ళిపోతారు, అంతేనా? ఖచ్చితంగా వెళ్ళిపోతారు కదా. ఎలాంటి కోరికలైనా తీర్చాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒకటి ఉంది. వాళ్ళు వచ్చారంటే మీ కోరికలు మొత్తం తీర్చి మిమ్మల్ని మీ ఆత్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తారు. నీది ఒక్కరిది ఎవరు తీర్చలేరు, వదిలే. ఏంటి మేడం కళ్ళకి గంతులు కట్టి తీసుకొని వచ్చారు ఈవెంట్ చేయడానికి? తెలియదు రష్మి, నాకు చాలా స్పెషల్ ప్లేస్ లో మీకు ఒక ఈవెంట్ అరేంజ్ చేసాము, మీరే చెయ్యగలరు అని పిలిచారు. అంత స్పెషల్ ప్లేస్? ఈ స్పెషల్ ప్లేస్ మళ్ళీ కళ్ళు ఓపెన్ చేసి తీసుకొని రావచ్చు కదా. అదేంటో ఇక్కడికి వచ్చి చూస్తే సర్ప్రైజింగ్ గా ఉంటుందని అనుకుంటుంటారు. మరి ఎవరు పిలిచారు, ఎక్కడున్నారు, కళ్ళ గంతలు ఎప్పుడు తీస్తారు? అంత దగ్గరికి వెళ్ళి భయపించకండి. వాళ్ళు మొహానికేసి తీశారంటే మీరు పరిగెత్తారు. ఏంటయ్యా మొన్న నడి రోడ్ లో పిలిచి ఈవెంట్ చేయమన్నారు, ఈ రోజు సంసానంకి పిలిచారు. మాది సంసారం కాదు, శ్మశానం అది. సరేనండి, శ్మశానానికి పిలిచారు చెప్పండి. మరి నెక్స్ట్ ఎక్కడ పిలుస్తారు? ఒక ప్లేస్ డిసైడ్ అవ్వాలా? డిసైడ్ అయితే ఫస్ట్ నిన్నే పిలుస్తాం. నాకు చాలా తీరని కోరికలున్నాయి, తీరుస్తారా? మేము ఆ టైప్ కాదు. మేము యాక్చువల్ గా మేమిద్దరం ఈ ఊరు వెళ్ళేస్తే దుబాయ్ వెళ్ళిపోయాం అనమాట. మేము బాగా డబ్బు సంపాదించుకొని ఊరికి వచ్చే టైంకి వీళ్ళందరూ చచ్చిపోయి దెయ్యాలయ్యారు. మరి ఈ దెయ్యాలు ఊరు వదిలి వెళ్ళాలంటే వాళ్ళ కోరికలు తీర్చాలి. ఎలాంటి కోరికలైనా తీర్చేవాళ్ళు మీ ఇద్దరే శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా అని చెప్పారు. ఎలాగో పిలిచారు, వీళ్ళ కోరికలన్నీ తీర్చమన్నారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేయమన్నారు కాబట్టి మేము ఇద్దరమే చేయలేం కదా. మా ఆర్టిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వస్తేనే ఈ ఎంటర్టైన్మెంట్ మొదలు పెట్టగలం. వెళ్ళండి మీరు అక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఆర్టిస్టులు పిలిచేయండి. వీళ్ళు ఎంటర్టైన్ చేయడానికి మా ఆర్టిస్టుల్ని పిలిపించేద్దాము. ఆర్టిస్టులు రండి. భయ్యా చూసావా, సగం షర్ట్ వేసుకొచ్చా. సగం షర్ట్ ఏంది, పక్కన కూడా సగమే. ఒక్క నిమిషం ముందుకు రమ్మా. ఆవిడ వచ్చారుగా, మళ్ళీ నువ్వెందుకు ఇవన్నీ? నేను ఒక సింగర్ ని, నేను ఒక డాన్సర్ ని, నేను ఒక మంచి ఆర్టిస్ట్ ని, నన్నేంటి ఈ ప్లేస్ లో పిలిచారు? అమ్మా నువ్వు సత్యశ్రీ, పద్మశ్రీ కాదు. ఎక్కువ చేయకు. ఆ కుర్చీని మార్చబెట్టి. నాకు మొన్నే శ్రీలీల పక్కన ఛాన్స్ వచ్చింది తెలుసా? ఏది పెట్టక తాళానికి ఇన్ని ఛాన్సులు వస్తున్నాయి మనకి. ఆది గారు ఏంటి దెయ్యాలు ఇంత భయంకరంగా ఉన్నాయి? ఒకవేళ మేము చచ్చిపోతే అంత తయారవుతామా? ఎప్పటికీ దెయ్యం అవ్వరా? ఎలా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు? కోరికలు తీరకపోతే కదా దెయ్యం అయ్యేది. నీవి తీరుతాయి, నేను చూసుకుంటా. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. అన్నా ఇక్కడ ఆడదెయ్యాలు ఉన్నాయా? ఉన్నాయి. వాటికి ఆకలి ఉంటది కదా, అది నేను తీరుస్తా. దానికి డౌట్లు కొన్ని క్లారిఫై చేయి. శ్రీదేవి డ్రామా కంపెనీలో మనకంటూ ఒకటి ఉండాలంటే ఏం చేయాలి? మనకంటూ ఒకటి ఉండాలి. హాయ్ మా శ్రీదేవికి ఫస్ట్ టైమా? అవునండి. ఎందుకు వచ్చావు? అంటే ఇక్కడికి వస్తే నలుగురు కళ్ళలో పడతామని. నలుగురు కళ్ళలో పడవమ్మ, ఒక్కడి కళ్ళలో పడతావు. కొంప తీసి మీ కళ్ళ? ఆ కళ్ళు నాయి కావమ్మా.
వాడు ఆర్పేస్తాడు, నేను కళ్ళు ఆర్పేస్తా. నేను డాన్స్ బాగా చేస్తాను, డైలాగులు బాగా చెప్తాను. శ్రీదేవిలో డైలీ చేయొచ్చు అంటారా? నువ్వు శ్రీదేవిలో డైలీ చేయొచ్చు, కానీ ముందు ఏం అవసరం లేదు. నేను చెప్తా. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో సరిగ్గా చూడలేదు అనుకుంటా, చూసుంటే పలకరించేవారు. నువ్వు శ్రీదేవి డ్రామా కంపెనీలో నన్ను సరిగ్గా చూడలేదు అనుకుంటా, చూసుంటే అసలు పలకరించేదానివే కాదు. వీడు ఎందుకు వచ్చాడు? ఆడదేయాలంటే నా దగ్గర పంపించాలి, కోరికలను తీరుస్తా. ఇస్తాను రా అంటుంది కదా. సో ఈ దయ్యాల ఆత్మలు విముక్తి అవ్వాలంటే శ్రీదేవి డ్రామా కంపెనీ నాన్ స్టాప్ గా 2 hours ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, అంతే కదా? మరి దయ్యాలు అటువైపు సెటిల్ అయిపోయారు, మనుషులందరూ ఇటువైపు సెటిల్ అయిపోండి. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం, వాచ్ అండ్ ఎంజాయ్. అన్న ఒకటి అడగొచ్చా? ఎన్నైనా అడగచ్చు. నువ్వు ఏసుంటే బతికినోడు అన్న. ఉంది ఇక్కడ ఉంది. అవును గురుజీ, స్నానం చేసేటప్పుడు నేను కూడా చూసిన. ఇక్కడ ఆత్మ ఉందా అని చెప్తున్నా. ఆత్మ అంటే గుర్తుకొచ్చింది, అది అయిపోయింది గురుజీ. ప్రమిళ ఉంది కదరా. లవరా ప్రమిళ ఆత్మను సీసలో బంధిద్దాం అనుకున్నా, ఆ సీస నా మీద కొట్టి వెళ్ళిపోయింది. మరి మీరు ఏమనలేరా? అబ్బా అన్న నువ్వు సూపర్ రా. ఒక్క నిమిషం ఆగు. అన్న ఏమనుకోవు కదా ఒక్క మాట. ఎసుంటే తీసుకెళ్లి వెనక పెట్టరా. తిరండి గురుజీ. నా గురించి చెప్పు మేడం. మా గురుజీ దెయ్యాలకు దెబ్బెత్త. సరే గాని నా గురించి చెప్పు. చెప్పు ఇంకేమున్నది చెప్పడానికి? పెద్ద డైలాగ్ నాకు ఇచ్చి చిన్న డైలాగ్ నువ్వు తగ్గట్టావు. నా పక్కన ఇలా యాక్ట్ చేస్తానని ఎప్పుడన్నా అనుకున్నావారా? నా పక్కన ఎప్పుడన్నా మీరు యాడ్ చేస్తారని అనుకున్నారా? ఏదో నా టైం బాగాలేక చేస్తున్నారా? నా టైం బాగాలేక మీ పక్కన వేస్తున్నాను, లేకపోతే అది పక్కన వేస్తాను. పెద్ద మాట అన్నాడు సరాడు. రేంజ్ల గురించి మాట్లాడుతున్నావు. నేనేంట్రా ఒక బ్రహ్మానందం గారు, ఒక అలీ గారు, ఆ రేంజ్ రా నాది. రేంజ్ గురించి చెప్పాలంటే నేనే. నా రేంజ్ ఏం తెలుసా? ఓ సద్దాం, ఓ యాదవరాజు, భాస్కర్ తో వేస్తా. కాదు తెలిసి మాట్లాడుతాడా తెలియక మాట్లాడుతాడా? మాతో నన్ను పోల్చుకుంటాడేంటి? తెలిసే మాట్లాడుతున్నా. రాయ్ ఇగో ఆత్మలు ఉన్నాయి, అక్కడ ఆత్మ వస్తుంది. సంకతించి కంపు కొడుతుంది. ఏంట్రా ఇది? వెండి తెర మీద వెలిగేవాడు బుల్లి తెరంకి వచ్చి బదనాం అయిపోవడానికి సిగ్గులేదన్నా నీకు? వదిలేదన్నా, నువ్వు బుల్లి తెర మీద కూడా వెలగట్లేదు కదా. అమ్మాలే బొమ్మాలే, దీన్ని బయట అమ్మాలే. ఇంతకుముందు అదేగా చేసింది. పిందె పండే కాదు, పిందె గుమ్మడికాయ అయింది. నిన్ను వదల బొమ్మాలి, నిన్ను లోపల తీసుకెళ్తా. నువ్వు తీసుకెళ్ళేదంటే నేను తీసుకుపోతారా? రాను. నేను చంపుతా. చంపలేవు నువ్వు. నేను నిన్ను చంపుతారా? నన్ను చంపలేవే. నా జుట్టు పట్టుకుంటావు, నిన్ను చంపుతా. అమ్మా నువ్వు ఇప్పుడు వాడిని ఏం చేయలేవు. వాడి నాలుక మరణ శాసనం, చేతులు యమపాశాలు. మరి వాడిని చంపాలంటే ఎలా? ఆగు
వాడిని చంపాలంటే ఎలా? వక్ర మంత్రాలు చదివేవాడి నాలుక నరకాలి, వాడి చేతులకు శిలలు వేయాలి, వాడు గొంతు నరాలు బిగించాలి. అప్పుడే నువ్వు వాడిని నిర్బంధించగలవు. మరి ఎత్తుకో. ఏమి ఏమి వాడిని నేను చంపుతా, ఎత్తుకో. బుం బుం భుజంగం దిత్తైతరంగం మృత్యు మృదంగం నాలో ధరించి సరిసరంగా సనతొలగించి పరిపరంగా. రే కొంప తీసి ఇది భరత వేదమున సాంగ్ పాడనా ప్రళయ కీర్తన ఆడనా కారు మేఘాలు కమ్ముకొస్తున్న కటిక చీకట్లలో మధ్యలోకి రా. వేదన అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఒరే ఇక్కడ ఉంటే ఆత్మలు చంపేస్తాయి, వెళ్ళిపోదాం పదరా. ఏ మాంత్రికుడు వచ్చినా మమ్మల్ని ఏం చేయలేడురా. మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎక్కడ ఇరికించారు మేడం మమ్మల్ని? ఏ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిపోండి. అంతవరకు ఇక్కడి నుంచి కదిలేదులే, రండిరా. నాటి చాలా కోరికలు తీరలేదు నీ, అందుకు చాలా పెద్దది ఏమైపోయాడు. తాంత్రికులు అంటే ఖచ్చితంగా దయ్యాలు భయపడాలి. అసలు ఏం చేయాలి వీళ్ళకి ముక్తి దక్కాలంటే? ఇంద్రజ గారు. రమేష్ గారు గెటప్ అదిరింది, చాలా చాలా బాగా అనిపించింది. వచ్చి గెటప్ కి తగ్గట్టు ఏదో పెద్దగా చేసేస్తారని అనుకున్నాను. పులి అద్దరగొట్టేశావు. అండ్ రోహిణి గారు దయ్యంగా కూడా ఎంత బాగా చేస్తున్నారండి. ఇన్ని షేడ్స్ ఉన్నాయి దయ్యంలో కూడా. అంటే వీళ్ళ సెగ్మెంట్ హైలైట్ అవ్వడానికి మాత్రం మీరే కారణం. సూపర్బ్ అండి, గెటప్ ఇద్దరిది అదిరింది. సూపర్బ్ సెగ్మెంట్, నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. మరి అది గారు, అన్న సపోర్ట్ లేకపోతే పులిగాడు వేసిన పంచెస్ పేలేవు కాదు, అన్న రిలేటెడ్ పంచెసే కాబట్టి అందుకే. పులి వేసిన పంచ్ లో బెస్ట్ పంచ్ ఏంటో తెలుసా? పెద్ద పెద్ద డైలాగ్లని నాకే చూస్తాను. గంట ప్రాక్టీస్ చేపించా లోపల. బట్ మొత్తానికి మాంత్రికులు కూడా ఈ దయ్యాల్ని పంపించలేకపోయారు కాబట్టి చిన్నగా మేము ఇప్పుడు చేసిన ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. కానీ చివరి దాకా వీళ్ళు పంపించడానికి ట్రై చేస్తూ ఉన్నాము. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. ఆ సెగ్మెంట్ వల్ల వీళ్ళు వెళ్తారా లేదా అది కూడా చూద్దాము. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ దయ్యాల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత తీసుకుంది కాబట్టి ఇప్పుడు మా ముగ్గురు అందమైన బాంబులు వచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయబోతున్నారు ఒక మంచి అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అడుగులున్న అడుగు వేసి నువ్వు నాతో నడిచే
ఇంద్రజ గారు ఎలా అనిపించింది మా 3 రోజెస్ పర్ఫార్మెన్స్? ఆల్ 3 ఆఫ్ దెమ్ వర్ రాకింగ్. నిజంగానే స్వాతిస్ పర్ఫార్మెన్స్ తను డాన్సర్ గా ఎరగదీస్తుంది. సో వాళ్ళిద్దరు కూడా ఈక్వల్ గా కాంప్లిమెంట్ చేస్తూ చేశారు. చాలా చాలా బాగా చేశారు. వెరీ నైస్ కొరియోగ్రఫీ. హూ ఇస్ ద కొరియోగ్రాఫర్? అమిత్ మాస్టర్. సో అమిత్ మాస్టర్ కూడా మా డి ఫ్యామిలీ నుంచి అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇది ఆయన డెబ్యూ కొరియోగ్రఫీ అన్నమాట. డెబ్యూని చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ముగ్గురికి కూడా సూటబుల్ అయ్యే మూమెంట్స్ కంపోజ్ చేశారు. వెరీ నైస్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ పర్ఫార్మెన్సెస్. అది గారు అంకితకి స్వాతికి ఈ స్టేజ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ వాళ్ళిద్దరితో పోటీ పడుతూ చరిష్మా ఎరకొట్టేసింది పర్ఫార్మెన్స్. ముందు ముందు ఇంకా వీళ్ళ ముగ్గురికి కూడా సోలోగా పర్ఫార్మ్ చేయగలిగేంత ఇది ఉంది. ముందు ముందు శ్రీదేవిలో అలాంటి పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. థ్యాంక్ యూ. నేను ఎక్కడో చదివాను, ఇన్ఫాక్ట్ విన్నాను కూడా, దట్ దయ్యాలకి ఆటలు ఆడడం, ఆటలు ఆడిపించడం, చనిపోయిన తర్వాత ఆత్మలాగొచ్చి పాటలు పాడడం ఇవన్నీ చాలా ఇష్టం అని. సో అందుకే చిన్న ఆట వీళ్ళతో ఆడిపిస్తే ఎలా ఉంటది ఇంద్రజ గారు? ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటున్నారు కాబట్టి అలాంటి సెగ్మెంటే ప్లాన్ చేయండి. సో దయ్యాలు ఒక ఆట ఆడతారా? అయితే దయ్యాల కోసం ప్రాపర్టీ ప్లీజ్. ఓకే, సో దయ్యాలు మీకోసం గేమ్ ప్లాన్ చేసా. మీ వైపు నుంచి 4 రావాలి. భాస్కర్ గారు, రోహిణి గారు, ప్రవీణ్ గారు అండ్ యాదవ్ రాజు సద్దాం రండి. మరి ఈ గేమ్ దయ్యాలు ఆడితే ఎలాగ చిన్న కాంపిటీషన్ ఉండాలి కదా. మనుషులు గేమ్ ఆడడానికి రెడీయా? ఓకే, సత్యశ్రీ గారు రండి, పండు, చరిష్మా అండ్ భూమిక. గేమ్ వచ్చి ఇప్పుడు నువ్వు 2 తాళ్ళు చూస్తున్నావు కదా, ఇది నువ్వు పైనుంచి దాటెళ్ళాలి, అది కింద నుంచి దాటెళ్ళాలి. వెళ్ళి అక్కడ ఆ బాల్స్ ఉన్నాయి కదా, బ్లూ కలర్ బాల్స్, అది తెచ్చుకోవాలి. కానీ ఇదంతా చేసేటప్పుడు నీ కళ్ళకి గంతలు ఉంటాయి. మళ్ళీ ఆ బాల్ తీసుకొని రిటర్న్ అయ్యేటప్పుడు కూడా సేమ్ దాని కింద నుంచి రావాలి, ఇది దాటుకొని రావాలి. దెయ్యాల నుంచి ఫస్ట్ ఒకరు, ఇటు పక్క నుంచి ఒకరు వస్తారు. ఫస్ట్ వాళ్ళిద్దరు ఆడతారు. ఎవరైతే ఫస్ట్ బాల్ చేస్తారో వాళ్ళకి 1 పాయింట్. ఓకేనా? ఆ గేమ్ డెమో రెడీ. ఫస్ట్ దాటాలి రే, ఫస్ట్ దాటాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అదే కింద నుంచి. నువ్వు నుంచొని వెళ్ళినా దగలదు. బాల్స్ బాల్స్ బాల్స్. వెరీ గుడ్. కమ్ బ్యాక్. సేమ్ సేమ్ కింద నుంచి దాటాలి. ఇప్పుడు దాటాలి. యాక్చువల్ గా నువ్వు దీనికి కూడా కింద నుంచి వెళ్ళొచ్చు. అది 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 సూపర్. దయ్యాలు అండ్ మనుషులు మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది ఈ గేమ్ ద్వారా ప్రూఫ్ అవుతుంది. కానీ ఇంకో చిన్న ట్విస్ట్ ఏంటంటే అందరికి ఒకేసారి కళ్ళకి గంతలు కట్టేస్తాము. దయ్యాల వైపు నుంచి రోహిణి, చరిష్మా రండి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ దాటాలి, సెకండ్ ది వంగి కింద నుంచి వెళ్ళాలి. దాటాలి, ఇప్పుడు దాటాలి, దాటాలి. తగులుద్ది, తగులుద్ది. అటు సైడ్ 1 పాయింట్, ఇటు సైడ్ 1 పాయింట్ వచ్చింది. అటు సైడ్ సద్దాంగాడు, యాదమరాజు, ఇటు సైడ్ సత్యశ్రీ, భూమిక. ఏలండి. దాటాలి, దాటాలి, భూమిక దాటాలి. పడిపోతా పడిపోతా, వెనక్కి వెనక్కి. ఇక్కడ బెండ్ అవ్వాలి భూమిక, బెండ్ అవ్వాలి. వద్దు, పడిపోతా పడిపోతా, భూమిక వెనక్కి. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నువ్వు తీసుకెళ్ళి అక్కడే ఉందా బాల్, అక్కడే ఉంది చూడు. నన్ను తీసుకెళ్తావా? నువ్వు కానీ అమ్మా, నుంచున్నావేంటి? దాటు.
బ్యాక్ 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 లెఫ్ట్ లెఫ్ట్ భూమికి ఎక్కడ బెండ్ టర్న్ 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 అరే లెఫ్ట్ సైడ్ టర్న్ టర్న్ మరి ఇంకా లెఫ్ట్ టర్న్ మళ్ళీ టర్న్ అక్కడ అలా రా ముందుకు రా పట్టుకో భూమిక లెఫ్ట్ టర్న్ లెఫ్ట్ టర్న్ లెఫ్ట్ టర్న్ గో స్ట్రైట్ స్ట్రైట్ నా ముందుకెళ్ళు స్ట్రైట్ ముందుకెళ్ళు దేవుడా సరే కళ్ళకి గంతులు తీయండి ఓకే సో దయ్యాలు వర్సెస్ మనుషుల్లో ఎవరు నీతి నిజాయితీగా ఈ గేమ్ ఆడారు అలాగే ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయో అనేది మా ఇంద్రజ గారు డిసైడ్ చేస్తారు. నాకు తెలిసి ఇటుపక్క ప్రవీణ్ కొంచెం నిజాయితీగా ఆడారు, కరెక్ట్ గానే వచ్చి తీశారు. రోహిణి గారికి అసలు అన్ని కనబడింది. లేదు మ్యామ్, కనబడలేదు. నాకేం తెలుసు నాకు ఇటుపక్క అంకిత ఆ తర్వాత సత్యశ్రీ చాలా జెన్యూన్ గా ఆడారు. భూమిక ఆడాలని ప్రయత్నించారు. సో నాకు తెలిసి అయితే ఒక 10-20 సెకండ్లు మన కళ్ళ కనపడకపోతేనే ఇంత ప్రాబ్లం అంటే కళ్ళు కనిపించిన వాళ్ళే ఎలా ఉంటారని నాకు అలా ఆలోచన వెళ్ళింది. బట్ గేమ్ అయితే మాత్రం చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. గుడ్. ఆడాళ్ళైనా మగాళ్ళైనా ఆడాలే కాబట్టి ఇప్పుడు ఆడవాళ్ళకు ఒక మంచి ఛాన్స్. ఇప్పుడు ఇది ఉంది కదా ఈ రౌండ్ లో ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు నుంచుంటారు. ఇద్దరు హ్యాండ్స్ ఇలా టచ్ చేసుకోకుండా ఓన్లీ ఈ భుజాలతో ఎవరైతే అవతలకు నెట్టేస్తారో, ఒకవేళ అబ్బాయి నెట్టేశాడు అనుకో అమ్మాయిని, ఆ అమ్మాయి హగ్ ఇవ్వాలి. అదే అమ్మాయి నెట్టేసింది అనుకో, ఆ అమ్మాయి అబ్బాయిని కొట్టొచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనకు ఆడి చూపించబోయేది ఆది గారు అండ్ రోహిణి. అప్పుడే కాదు ఫస్ట్ ఆడేది ఎవరంటే ప్రవీణ్, అంకిత. 3, 2, 1 గో. వీడు గత 1 month గా చాలా కరువులో ఉన్నాడండి వీడు. వీడు ఒక్కడే బ్యాంకాక్ వెళ్తున్నాడు, ఒక్కడే దుబాయ్ వెళ్తున్నాడు, ఏవేవో ఖర్చు పెట్టేస్తున్నాడు. వాడు ఈ ఫోర్స్ అక్కడి నుంచి వచ్చింది ఇదంతా. నీకేంట్రా హగ్గు కావాలి అంతే కదా అమ్మా. వాడు గెలిచాడు తప్పదిక. ఒరే నీ అదృష్టం ఏంటంటే ఆడేటప్పుడు తగిలి ఆడాక ఒక్క నిమిషం. మూతి పగిలే గేములు, దవడ పగిలే గేములకి ఫస్ట్ నన్ను పిలుస్తారు. ఎప్పటి నుంచి కుక్కలా వెయిట్ చేస్తున్నా, ఎప్పుడు భాస్కర్ అని పేరు వస్తుందని. ఇప్పుడు అటు సైడ్ నుంచి భాస్కర్ దా, ఇటు సైడ్ నుంచే నేను. పాప అతను అడిగాడు కదా, అజర్ నూరారా. భాస్కర్ అన్న కోసం భూమిక రారా. ఈ రోజు మన డీ పవర్ తెలియాలరా. అయినా పర్లేదురా, ఉత్త జుజుబి అదేమి లేదు, ఉత్తబాడి సాంగ్. గోదావరి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు కన్నులా, కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా వీధంతా దిష్టి కొట్టేలా. సరే గెలిచావు. అదే చూడమ్మా పాప మళ్ళీ అతను వద్దులేమ్మా, నా తెలిసేపు ఆడి అదే గ్రేట్. ఎందుకంటే నువ్వు కూతురు వరస హగ్గులు అవి అతనికి నచ్చవు. గెలవకపోయినా ఏమీ లేదు, గెలిచినా ఏమీ లేదు. నాన్నగారి ఆశీర్వాదం తీసుకో, నాన్నగారి బ్లెస్సింగ్ తీసుకో. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నని పిలవాలని ఉంది, జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా. సరే అది నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ చరిష్మా జిత్తుగాడు. వాడు ఇందాటి నుంచి నా వైపు చూస్తున్నాడు. జిత్తు చెయ్యి వెనక్కి ఉండాలి. రెడీ 3, 2, 1 గో. ఆనందమదికే ఏ మందమొలికే, ఈ నవ్వు నా గుండె గదికే వెలుగే వెన్నెలా. ఆనందమదికే అసలు అమ్మాయిని ఇలా తోస్తావా? అమ్మాయిని ఇలా తోస్తావా అమ్మాయిని?
ఏంటి గెలిచారు కదా నువ్వు గెలికేవా అమ్మాయిని హరికృష్ణ సద్దారా 3, 2, 1 గో. ఒక నిమిషం చెప్పు ప్లీజ్. అంకలేదు ఆట అయిపోయినట్టు అగ్గుతో పాటు కిస్సు కూడా ఫస్ట్ అగ్గి నీకేనా రే గేమ్ రూల్ చలో కానీ నా లైఫ్ లో దెయ్యాలు చూశాను కానీ దెయ్యాన్ని చూస్తున్నాను కిస్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది రే అమ్మయ్య నా కోరిక తీరింది. ఏంటబ్బా ఈ రౌండ్ లో మనుషులు కోరికలు తీరే కానీ దయ్యాల కోరికలు తీరట్లేదు. రోహిణి అనే దయ్యం మనుషులతో కాదు మాంత్రికుడు చేస్తాడు. సద్దాం గారు పాపం ఒకే ఒక్క కోరిక అడిగాడు అబ్బా. సేమ్ హరికృష్ణతో యాదమ్మ రాజు గారికి గేమ్ పెట్టమన్నాడు. రే పాపం వాడు అడక్కడక్క అడిగాడు గేమ్ రారా. 3, 2, 1 గో. ముద్దులాట ఇద్దరాటే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంటట. ఇద్దరు అవుట్ అయ్యారు కాబట్టి 2 జరగాలి ఇప్పుడు. ఒకటి నిన్ను కొట్టాలి, నిన్ను ముద్దు పెట్టుకోవాలి, నిన్ను హగ్ చేసుకోవాలి. 3 ఫస్ట్ హగ్గు. అయ్యో ఈ దయ్యాలు వర్సెస్ మనుషులు గేమ్ లో అసలు ఎవరు కోరికలు తీరయ్యో ఎవరు లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా ఉన్నారా? లాస్ట్ ఇక మధ్యలో నేను, ఇటుపక్క రష్మి, ఇటుపక్క ఇంద్రజ గారు. అప్పుడు మీరు చావాలి ఫస్ట్, ఎందుకంటే ఈ గేమ్ దయ్యం వర్సెస్ మనుషుల మధ్య పోటీ. లాస్ట్ గా దయ్యాలు అడిగిన ఎంటర్టైన్మెంట్ అది. రష్మి ఇంకా ఆగకండి, ఆ మాట అన్నందుకే మీరు కొట్టొచ్చు, తీసుకోండి. నేను నరేష్ మీ ఇద్దరు. ఇంద్రజ గారు ఎలా అనిపించింది చిన్న హడావిడి గేమ్? చాలా చాలా హిలేరియస్ గా అనిపించింది, కానీ మధ్యలో ఎక్కడో కొంచెం వైలెంట్ గా అయింది. రాదు కొరికేసింది మేడం, బట్ చాలా ఫన్నీగా అనిపించింది, వెరీ ఫన్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. సో దయ్యాలు కాసేపు పాటలు విని రిలాక్స్ అవుదామా? కాసేపు మంచిగా హాయిగా పాటలు విని రిలాక్స్ అవుదాము. సో లెట్స్ వెల్కమ్ జానకిరావు. ఓ ఎర్రటిదానా ఓ తెల్లటిదానా ఓ ఎర్రటిదానా తెల్లటిదానా బాగుందే నీ రంగు, ఓ రబ్బరుబమ్మ ముద్దులగుమ్మ బాగుందే లుకింగు, నీ నున్నని బుగ్గల పైన అది నిందే వెన్నెల సోన, మనసి చావంటే మైనా వేచుంటాయన్నాళ్ళైనా. ఓ ఎర్రటిదానా ఓ తెల్లటిదానా ఓ ఎర్రటిదానా తెల్లటిదానా బాగుందే నీ రంగు, ఓ రబ్బరుబమ్మ ముద్దులగుమ్మ బాగుందే లుకింగు.
నడ్డి వేసుకొని నడ్డిరగా నడుస్తుంటే ఆకులి బట్టి కాడ నా కన్నే అదురుతుంటే అవే చెట్టు కాడ నువ్వు కొక్కు తాగుతుంటే ఆ గోలి సోడ కొట్టి నా గొంతు తడుపుతుంటే ఓ ఎర్రటి దానా ఓ తెల్లటి దానా ఓ ఎర్రటి దానా తెల్లటి దానా బాగుందే నీ రంగు ఓ రబ్బరు బొమ్మ ముద్దుల గుమ్మ బాగుందే లుకింగ్ చింత చెట్టు కింద చెమల పుట్ట చింత చెట్టు కింద చెమల పుట్ట చిన్న రాముడి కోడి పెట్ట చిన్న రాముడి కోడి పెట్ట కోడిల్లి కొండలంట రాజల్లి రాజ్యాలంట నువ్వేమో నా వెంట నేనేమో నీ వెంట ఎర్రటిదన తెల్లటిదన బాగుందే నీ రంగు ఓ రబ్బరు బొమ్మ ముద్దుల గుమ్మ బాగుందే లుకింగ్ అరే ఎర్రటిదన తెల్లటిదన బాగుందే నీ రంగు ఓ రబ్బరు బొమ్మ ముద్దుల గుమ్మ బాగుందే నీ లుకింగు వంక పాపిడి తీసిందానా మెట్ట మీద మెట్టెత్తిందానా ఏ గుడ్డీకెళ్తావమ్మ గడ్డికి గడ్డికి అడ్డకొస్తానమ్మి గుడ్డికి ఏ గుడ్డీకెళ్తావమ్మ గడ్డికి గడ్డికి అడ్డకొస్తానమ్మి గుడ్డికి అరే కలువారే కూల కళ్ళకు కలకత్తా కాటుక పెట్టి ఆహా కనుబొమ్మల కలిసిన చోట కస్తూరి తిలకం దిద్ది ఆహా కలువారే కూల కళ్ళకు కలకత్తా కాటుక పెట్టి కనుబొమ్మల కలిసిన చోట కస్తూరి తిలకం దిద్ది ఏ గుడ్డీకెళ్తావమ్మ గడ్డికి గడ్డికి అడ్డకొస్తానమ్మి గుడ్డికి ఏ గుడ్డీకెళ్తావమ్మ గడ్డికి గడ్డికి అడ్డకొస్తానమ్మి గుడ్డికి ఏమే పిల్ల ఇలగరాయే పిల్ల నిన్నెవ్వరేమన్నారే చెప్పే పిల్ల ఏమే పిల్ల ఇలగరాయే పిల్ల నిన్నెవ్వరేమన్నారే చెప్పే పిల్ల ఏమే పిల్ల ఇలగరాయే పిల్ల ఆ ఏమే పిల్ల ఇలగరాయే పిల్ల ఏమే పిల్ల ఇలగరాయే పిల్ల నిన్నెవ్వరేమన్నారే చెప్పే పిల్ల ఆ ఏమే పిల్ల ఇలగరాయే పిల్ల నిన్నెవ్వరేమన్నారే చెప్పే పిల్ల అరే ఆదివారం నాడు వస్తన పిల్ల అరే ఆదివారం నాడు వస్తన పిల్ల అరే ఆదివారం నాడు వస్తన పిల్ల నీకు అద్దం బరినలు తెస్తన పిల్ల ఆదివారం నాడు వస్తన పిల్ల నీకు అద్దం బరినలు తెస్తన పిల్ల ఏమే పిల్ల ఇలగరాయే పిల్ల నిన్నెవ్వరేమన్నారే చెప్పే పిల్ల ఏమే పిల్ల ఇలగరాయే పిల్ల నిన్నెవ్వరేమన్నారే చెప్పే పిల్ల అల్లుడా గారెలండాలో రలుడా పూరెలండాల అల్లుడా గారెలండాలో రలుడా పూరెలండాల అల్లుడా గారెలండాలో రలుడా పూరెలండాల అల్లుడా గారెలండాలో రలుడా పూరెలండాల అత్త బూర్లైతే బులబులమంటాయి గారెలుండతో నా మీదంత ప్రేమత్త అత్త బూర్లైతే బులబులమంటాయి గారెలుండతో నా మీదంత ప్రేమత్త గోసేదో రలుడా మేకను గోసేదా అల్లుడా కోన్ని గోసేదో రలుడా మేకను గోసేదా అల్లుడా కోన్ని గోసేదో రలుడా మేకను గోసేదా అల్లుడా కోన్ని గోసేదో రలుడా మేకను గోసేదా అత్త కోడైతే కుక్కర కంటది మేకను కొయ్యత్తో నా మీదంత ప్రేమత్త అత్త కోడైతే కుక్కర కంటది మేకను కొయ్యత్తో నా మీదంత ప్రేమత్త అల్లుడా గాజులేసేదో రలుడా చైన్ వేసేదా 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 అత్త గాజులైతే గలగలమంటాయి చైనే వెయ్యత్తో నా మీదంత ప్రేమత్త అత్త గాజులైతే గలగలమంటాయి చైనే వెయ్యత్తో నా మీదంత ప్రేమత్త అల్లుడా గారెలండాలో రలుడా
జానకిరావు గారు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మరి ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? జానకిరామ్ గారు, యువర్ అ ట్రూ పర్ఫార్మర్. థ్యాంక్ యూ అండి. మీరు పాటలు పాడడమే కాదు, ఒక స్టేజ్ లో ఎలా బిహేవ్ చేయాలి అండ్ ఆల్ రౌండర్ గా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ జస్ట్ ఆ స్టేజ్ కి వచ్చిన కొద్ది క్షణాల్లోనే మీరు అందరితో కనెక్ట్ అయిపోతున్నారు. దట్స్ అ వెరీ బెస్ట్ క్వాలిటీ ఇన్ యూ. I think you will have a lot of things to do in life and a very bright future. Wishing all success andi. Thank you so much ఇంద్రజ గారు. అది గారు, ఫోక్ సాంగ్స్ ఎప్పుడు పాడినా కూడా అందరికి సెట్ అంతా ఒక ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ 3 సాంగ్లు ఒక ఎత్తు, లాస్ట్ అల్లుడా గారెలు కావాలా ఆ సాంగ్ ఒక ఎత్తు, అది రాగానే ఆల్మోస్ట్ అందరూ ఎగిరాం. థ్యాంక్ యూ బ్రదర్, ఈ రోజు మా ఎపిసోడ్ కి ఇంత ఎనర్జీ ఇచ్చినందుకు. జానకిరావు గారు నిజంగా ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్స్ ని పాడి ఇక్కడ ఒక ఎనర్జీ నింపారు మీరు. మరి మీకు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ హానర్ అనిపించింది. చాలా మంది కళాకారులు వస్తున్నారు. మా ఉత్తరాంధ్ర నుంచి కూడా రాబోతున్న రోజుల్లో కూడా చాలా మంది వస్తారు మా ప్రాంతం నుంచి. హైదరాబాద్ కి మాకు దూరం ఉండటం వలన, అందులోనూ టెక్నికల్ సపోర్ట్ ఎక్కువ లేకపోవడం వలన కొంచెం దూరంగా ఉన్నారు. కానీ రానున్న రోజుల్లో చాలా మంది కళాకారులు వస్తారు. అట్ ద సేమ్ టైం మమ్మల్ని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా ఈటీవీ వారికి అందరికి మీతో పాటుగా ఈ స్టేజ్ షేర్ చేసుకున్నందుకు కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జానకిరావు గారు. అండ్ నిజంగా ఇట్ వాస్ రియల్లీ ఎ ప్లెజర్ హ్యావింగ్ యూ. మళ్ళీ వస్తుండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్ చేయడానికి ఏమైనా చేస్తుంది. మరి మా ఆది గారు అండ్ టీమ్ శ్మశానం కి వెళ్ళి ఒక డేర్ యాక్ట్ చేశారు. మరి అది ఏంటో చూద్దామా? రష్మి చెప్పింది కదా, ఎవరైతే శ్మశానంలో డేరుగా వెళ్తారో వాళ్ళకి మంచి శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి మంచి గిఫ్ట్ ఉందంట. శ్మశానంలోకి వెళ్ళి ఏం చేయాలంట? పూజ చేయాలి శవాలకి. మరి లేకపోతే ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి ఒక నిమ్మకాయ ఉంటదంట. ఎవరైతే దాన్ని తీసుకొస్తారో వాళ్ళే అసలైన డేరు, అసలైన మగాడని చెప్పారు. దెయ్యాలు పిల్లల్ని అయితే ఏం చేయవంట. ఫస్ట్ నువ్వు పులిగాడు వెళ్ళండి. అదేమన్నా బెడ్రూమ్ అన్నా మంచి ఓని. మన ఆరుగురిలో ఒక డిసైడ్ అవుదాం ఎవరు ఫస్ట్ వెళ్ళాలని. అందరికన్నా పెద్దోడు కాబట్టి నువ్వు వెళ్తే బాగుంటుంది. హలో, ఎవడు పెద్దోడు? నువ్వు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించి నువ్వు చిన్నాడు అనుకుంటున్నావా? అరే పులి, వెళ్తావా? వద్దన్నా. భాస్కర్ అన్న దెయ్యాలతో నెల్లూరు ఈవెంట్ చేసి వస్తారు. ఓకేనా? శ్మశానంలో అవన్నీ కుదరదన్నా. ఓ పని చేద్దాం, నిమ్మకాయ కావాలి కాబట్టి రే సద్దాం సూకర బచ్చా ఎదురుందా మన దగ్గర. మెడల్ తిప్పుతా వెనక్కి, నువ్వు మమ్మల్ని పంపిస్తావు చిన్నపిల్లలని. ఒక్కడొక్క దారి ఎంచుకోండి. భాస్కర్ అన్నట్టు. అరే పులి, అది శ్మశానం లేదు, నువ్వు ఒక్కడ వేటు ఉంది. అదిగో అదంతా శ్మశానమే. అరే వాళ్ళు అటు వెళ్ళారు, వీళ్ళు ఇటు వెళ్ళారు. మనం జాగ్రత్తగా కారులోకి వెళ్దాం. మనకి శ్మశానాలు అవి పడవు. మనకు డేర్ లేదని ఒప్పేసుకుందాం. ఎందుకంటే ఇలాంటి ఆటలు మనం ఆడకూడదు. నీకు చాలా అదుగో ఆడేదుకుందాం వాళ్ళని. పులి వెళ్ళరా, చూస్తావేంటి? మేము ఇటు వెళ్తున్నాం. వెళ్ళు. అది రష్మి, అందరిని దగ్గరుండి శ్మశానంలోకి పంపించేసాం కాబట్టి ఎవరో ఒకరు నిమ్మకాయ తీసుకొని వస్తారు. తీసుకొచ్చాక ఆ నిమ్మకాయ మేము తీసుకొని ఈ డేర్ మేమే గెలిచామని చెప్తాం. దట్ ఈస్ ద ప్లాన్. ఓకే? నిమ్మకాయలు అంటే ఎక్కడ ఉంటారా? చూసుకో జోయిలు ఉంటాయి. అన్నా కాదు, అన్ని ఫ్రెష్గా ఉన్నాయన్నా ఇవా మొత్తం. ఏంట్రా? ఒక సమాధి అన్నా. ఒరే శ్మశానంలో సమాధి కాకపోతే సిమ్రాన్ ఉంటుందారా? అరే శ్మశానం మీద రాయలు ఎందుకు పెట్టారు ఇక్కడ? ఇల్లు సమాధి మీద ఐశ్వర్య రాయ్ నవ్వుకుంటాయి.
రాజు ఈ శ్మశానం గురించి నీకేమైనా తెలుసా? తెలుసు. చెప్పు. అన్నా అన్నా మీరేనా వదిలేసి వచ్చి నన్ను? ఎవరా మంచి స్టోరీ చెప్తున్నావు, మాకు చెప్తున్నావా? ఏంద్రా సమాధి మీద ఉన్నారు? అదేనా అన్నా ఏమో తప్పలేస్తుంది. రేయ్ ఉరికాయా? దొరకలేదు, కావాలంటే షాప్ లో ఉంటుంది, వెళ్ళి తీసుకుందా. పులిగాడు ఉండదు, చచ్చిపోయిన అర్థమైతే లేదు. ఎక్కడ పోయాడు? అన్ని సమాధులు దగ్గర ఎతకండి. అరే టైల్స్ ఎలా ఉన్నారా? బాగున్నాయి, తీసుకెళ్తా ఇంట్లో వేసుకో, తీసుకెళ్తా ఇంట్లో వేసుకో. ఈ శ్మశానంలో ఎవడెవడు ఎప్పుడు పోయాడో డేట్లు నోట్ చేసుకోండి. వాళ్ళ తద్దుల రోజు మనకి ఈవెంట్లు వస్తాయి. ఏంట్రా ఇది? నువ్వు ఎన్ని పెద్ద కర్మ ఈవెంట్లు చేయకపోతే 2 కోట్లు ఇల్లు కట్టి ఉంటారా? మూసుకొని పద. శ్మశానంలో సమాధుల ముందు నిమ్మకాయలు పెడతారు, ఆ నిమ్మకాయ మనకు కావాలి. ఓం పగపుగే పగిని పాగోదరి. రేపు ముందు నుంచి వచ్చి పిలవచ్చు కదరా? నువ్వు గుండు పట్టు వచ్చేంత పని ఏంది కదవా? నువ్వు నీ గడ్డు సమాధిలో చేసి బ్రహ్మాండంగా ఇక్కడ వరకు నువ్వు కూడా. ఎప్పుడు వస్తాడో చూస్తా. బాటిల్ వదలవుతుంది. పందినాయా నీకు పని లేదురా? సమాధి కింద నిమ్మకాయలు ఉంటానే ఎత్తుకుతున్నా. ఇదే లేకపోతే ఏంది? చచ్చే నిమ్మకాయ కోసమే చూస్తున్నా. ఎవరు మీరు శ్మశానంలో అద్దలు పెట్టుకున్నారు? ఫస్ట్ శ్మశానం దగ్గర వాసన చూస్తారా? శ్మశానంలోదైనా ఎక్కడదైనా నిమ్మకాయ నిమ్మకాయ. భాస్కరనా నాకు చెప్పకుండా మీరు ఇద్దరు తాగుతుర్రా? తాగడా కాదు. శ్మశానంలో నిమ్మకాయ దొరికింది, ఇంకా ఆలస్యం చేయకుండా ఆదాని దగ్గరికి వెళ్దాం. పదండి. అరే దొరికిందా నిమ్మకాయ? నిమ్మకాయ దొరికింది, వచ్చేయండి. ఆహా సూపర్. నేను అనుకున్నా నీకే దొరికిద్దని ఖచ్చితంగా. మరి ఎట్లా అన్నా ఒక్క నిమ్మకాయతో 4 ఇళ్లలో పులిహార అవుద్దంటావా? ఆడికి లాగులు పిచ్చి, శ్మశానంలో చేస్తున్నాడు. శ్మశానంలో లాగులు చేసుకుంటున్నాడు. సరే సరే మనం పోదాం పదండి. అన్న ఇగో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఓ హిలేరియస్ స్కిట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న, కలిసొచ్చిన కాలానికి. ఊరి మీద బేవర్స్ గా తిరుగుతున్నావు ప్రతి ఒక్కరు అంటున్నాడు. ఎవరు
ఎవరు తిరుగుతుండ్రా? నువ్వు తిరుగుతున్నావు, నేను కాదు. ఒక్క నిమిషం. ఏంది? పెళ్లి చేసుకో, లేకపోతే ఇంటింటికి తిరుగుతావా? సిగ్గులేదురా? 3 ఇళ్ళకి నువ్వు తిరుగుతున్నావు. నన్నంటావారా? తండ్రిగా నిన్నేం అడగలేదురా. ఒక్కసారి నా కోసం పెళ్లి చేసుకొని సంవత్సరం తిరిగేసరికి ఒక బిడ్డను కనిమని చెప్పు, కనిష్ట పెళ్లి చేసుకోను. రేపు మూసుకొని పెళ్లి చేసుకో. సంబంధం చూసా. సంబంధమా? సార్ బావగారు, బావగారు వీడే ఒక్కగా నాకు కొడుకు. పెళ్లి చేద్దాం అనుకున్నది వీడే, పిల్లనోబోయే మామ. నమస్తే మామా. ఇగో బావగారు. చెప్పండి బావగారు. ఇగో మన పద్ధతులను తెలుసు కదా మీకు. టైం ఎంత అవుతుంది? అర్ధరాత్రి 2 గంట. అర్ధరాత్రి చూపులు ఆయన పెళ్లి చూపులు అర్ధరాత్రి పెట్టుకుంటే ఎవడన్నా? అర్ధరాత్రి పెట్టినప్పుడు అడిగావా? పెట్టుకుంటారా? పగలు పడుకుంటాం మేము, నైట్ లేస్తాం. బావగారు అల్లుడి గారికి ఏం పెడతారు? గట్టిగానే పెడతాం. ఏంటిది? పెట్టడానికి పెడతాం. ఏంటిదా? అరే కట్నం కానుగోరు అవన్నీ. అల్లుడు నీ కట్నం కింద ఒకటి కాగు. ఏం పెడుతుర్రు? ఇప్పుడే రాస్తావు. ఏం రాశారు? 4 సమాధానాలు రాసిన పిల్లోని పేరు మీద. పంజాగుట్ట సెంటర్ లో సమాధానం దొరకడం అంటే మామూలు విషయం కాదు. అది కాదు నాయన, ఎవరు ఎకరాలు రాసిస్తారు, ఎప్పుడు ఆస్తులు రాసి నువ్వేం సమాధానం రాసి ఇచ్చినావు? అవేం ఆస్తులు. సరే పెళ్లి కూతురు విలువరి. ఏయ్ షకీలా, ఎవరనుకున్నావు? మిస్ మశానం. అదే గాండ్రి కప్పలా ఉన్నది. కాదు నాయన, దయ్యాలు తప్పని చూపలేను నాయన. మనుషుల్లో కుళ్ళు, కక్ష, కార్పణ్యాలు ఉంటాయి. దయ్యాలకు అవే ఉండవురా. క్లీన్ అండ్ గ్రీన్. ఏయ్ షకీలా, పిల్లగాడు ఎండన పడేచ్చిండు, వేడిగున్నాడు. పోయి జ్యూస్ తీసుకురా, వెనకాల జ్యూస్ ఉంటది. ఇంతకీ అమ్మాయి ఏం చదువుకుంది? బాణాముఖ, విల్లంకి, ఉగ్రబాణ ప్రక్రియ, టకేలి మంత్ర, టక్కాలి మంత్ర, కంప్యూటర్ బ్యాచిలర్ ఆఫ్ చేతబడి. నేను అన్నదే బడికి పోయింది అంటున్నా. చేతబడికి పోయింది. జ్యూస్ తాగు. బా మర్యాద అయితే బాగున్నాయా? బీట్రూట్ బాగుంది. బీట్రూట్ కాదు, ఇప్పుడే ఫ్రెష్ బాడీ వచ్చింది. జ్యూస్ తీసి నీకు ఇచ్చినాం. పాటలు వస్తాయా? ఇలాగేమవుతాయి, నేను పాడతా పాటలు. రెడీ? పాడవాడు. దయ్యమా నీ పేరేమిటి? దయ్యమా. పాపకేమన్నా పాటలు వచ్చా? బ్రహ్మాండంగా వచ్చి. పాప ఒక్కసారి పాట పాడు. పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా. అరుంధతి కాదు. మరి ఎవరు? కడుపుతోనే కప్ప కాదు. ఏం పేరు చెప్పు. బావగారు, అమ్మాయికి అబ్బాయికి రొమాన్స్ బాగా కుదిరింది. ఆలస్యం చేయకుండా పెళ్లి తంతు మొదలు పెట్టేద్దాం. పంతులు గారు ఒగోనైనా ఒగోనై. మీరే పంతులు గారు? నేనే కూర్చో. నీతో కాదా పెళ్లి? లేవు. బావగారు బొన్న ఎక్కడ పెట్టమంటారు? మరి అమ్మాయి చేతిలో బొండా ఉండాలిగా. మన ఆచారాలు అనుకుంటాయి. పురేబెట్టి చేతిలో. భగిని భాగోదరి భగవాసిని ఓం పట్పాహ జగత్కిరియా. ఏ పెళ్లి అమ్మాయి గొర్రెలు తీసుకోరండు, ముక్కలు పెట్టుకో. ముక్కలు ఎందుకు పెట్టుకుంటారా? మా ఆచారం అది. 2 చేతులు ఇలా పెట్టు, ముక్కు ఎత్తుకుతుకో. బావగారు దండలు మార్చండి, అయిపోతుంది. దండ పడుకో, చేతి పడుకో. ఆ దండ ఈయనకి, ఈ దండ నువ్వు తీసుకో. మార్చేసినాం. ఏంది? ఏ దండలు మారుతున్నాం? 7 అడుగులు. ఏం సక్కగా తిప్పుతున్నామేంది? మా సక్కగా తిరిగా 7 అడుగులు. దయ్యాల పెళ్లి వెనక్కి తిరగాలి. ఏంద్రా 7 ఏంటిది? చూడండి అరుంధతి నక్షత్రం. అరుంధతి కాదు, పశుపతి నక్షత్రం. మా దేవుడు ఆయన. ఇవన్నీ వచ్చినా శోభం కావాలి నాకు.
నీకు శోభనం అని చెప్పి డబల్ కార్డ్ సమాధి చేపించిన అరే దీని మీద ఎవడన్నా అంటారా? ఇగో అల్లుడు ఎక్కువ మూమెంట్ ఎక్కువ లోపల ఉన్న వాళ్ళకి మీరు రాబాయ్ వాడు చూడు వంట ఎక్కువ మూమెంట్ ఇక లోపల కూడా ఉన్నాడంట. నీకు బోర్ కొట్టింది అనుకో ఇగో డీజే సిస్టమ్ పాటలు పెట్టుకో. మీరు ఓర్రిగా ఒక నిమిషం. ఒరే మల్లేసు ఏం కాదు బస్సులో జర్నీ చేసేట్టు ఉంటుంది అంతే. ఒక నిమిషం రా. ఓకేరా బాయ్ నా ఫ్రెండేనండి సెకండ్ ఇచ్చా. కానీ దా సమాజం అనుకుంటావా? ఆగా పాలు తీసుకురాలే అల్లుడు మంతమంది పో. కాదు శోభనం రోజు పాలేది పాలు ఇప్పుడు ఎందుకు వస్తాయి? పాలను పొద్దుగా వస్తాడు. పాలను పొద్దుగా వస్తాడు రాజు. పాలను పొద్దుగా వస్తాడు. అల్లుడు శోభనం కదా స్వీట్లు కొంచెం పెట్టడం లేట్ అయింది. అది తిను. ఇంత స్వీట్ ఈ స్వీట్ ఎక్కడవి? ఇప్పుడు కూడా చచ్చిపోయొచ్చుండు. కీమా కొట్టిచ్చిన ఓరా పాలడుగు పాలు ఇప్పుడు ఎందుకు వస్తాయి రాజు? పొద్దుగా వస్తాడు పాలోడు. చంపుతా అన్నా తీసేయండి అన్నా. ప్లేట్ వద్దు. పాలేవి రాజు పాలేవి పాలను తీసుకురా. పాలేవి పాలు ఇప్పుడు ఎందుకు వస్తాయి రాజు? పొద్దుగా వస్తాయి. సారీ రా రాజు, ఆషాఢ మాసం వచ్చేసింది, అమ్మాయిని తీసుకుపోతారట. నేను ఇంకేం చేయలే. హలో తెల్లారితే తాగుతుంది నీకు తెలియదు. నువ్వు దొరికింది నీదే అనుకుంటా. ఈ నెల రోజులు దీంతో అడ్జస్ట్ అవరా? నా శోభనము దాంతో చేసుకో. అసలు దయ్యాలు పెళ్లి చూపులు, హనీమూన్, శోభనం ఇవన్నీ ఎలా జరిగిందో చూపించారు. మరి ఇంద్రజ గారు ఫన్ గా అనిపించింది ఈ స్కిట్. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిట్స్ ఇప్పటి వరకు ನಮ್ಮ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరిగిన దాంట్లో, ఎస్పెషల్లీ సదామన్ యాదమరాజు చేసిన వాటిలో ది బెస్ట్ అండి. అండ్ పులి మీరు వచ్చిన తర్వాత కొంచెం ఒక హైప్ అందుకుందనమాట. చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మధ్యలో బలైపోయింది మా భాస్కర్ గారు. ఆయన బలి అవడానికి వస్తారు మేడం. యాదమరాజు మామూలుగా కొట్టలేదు మీరు ఆయన్ని. థ్యాంక్ యూ దిల్షా గారు. మరి ఆది గారు? నేను బాగా ఎంజాయ్ చేసే కాంబినేషన్ ఇది. నాకు సద్దాం గాడు, యాదమరాజు, రియాజు వాళ్ళ ముగ్గురు ఉంటే అదొక రేంజ్ ఫన్. కానీ వీళ్ళకి పులిగాడు ఆడిన తర్వాత ఇంకో లెవెల్కి వెళ్ళింది ఆ ఫన్. అయితే నేను దేవచ్చంగా ఎంజాయ్ చేసాను. ఎంత నవ్వానో నాకే తెలియదు. అలా నవ్వేసి పులి మాట్లాడే విధానమో మాడ్యులేషన్ ఏంటో అర్థం కాదు, కానీ ఏదో చిన్న కనెక్ట్ అయిపోతూ ఉంటాము. దవడలకి కొవ్వు పట్టింది మేడం. ఎనీవేస్ ఫైనల్ గా ఏంటంటే దయ్యాలు మనుషులు అందరూ కలిసి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సద్దాం, యాదమరాజు, పులి, భాస్కర్, బల్వీర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. దయ్యాలు వర్సెస్ మనుషులు ఇక్కడ జరుగుతున్న ఈ హంగామా మొత్తం చాలా ఫన్ లైన్ లో తీసుకొని వెళ్తున్నాము. ఒకవేళ నిజంగా పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి AI ద్వారా మాట్లాడితే ఎలా ఉంటుందో ఈ సెగ్మెంట్ లో చూపించబోతున్నాం. ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రవీణ్. అన్ఫార్చునేట్ కారణాల వల్ల మీరు మీ పేరెంట్స్ ని పోగొట్టుకున్నారు. సో ఏదో ఒక చిన్న ప్రయత్నం మీకు హ్యాపీనెస్ అందించడానికి. అండ్ ఇప్పుడు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ గా ఉంది కాబట్టి AI ద్వారా ఒకవేళ మీ పేరెంట్స్ ఇప్పుడు అలైవ్ అయి ఉంటే ఏం చెప్పేవాళ్ళో ఈ 2 క్లిప్స్ ద్వారా మీకు చూపించబోతున్నాము. చిన్న ప్రవీణ్
బాగున్నావా? అయినా నీకే మహారాజువి చిన్న. దేవుడు నిన్ను 9 నెలలు మోసే బలాన్ని నాకు ఇచ్చాడు. 9 సంవత్సరాలు చూసుకునే అవకాశం నాకు ఇచ్చాడు. కానీ దగ్గరుండి పెంచుకుని మురిసిపోయే అదృష్టాన్ని మాత్రం ఇవ్వలేదు. కానీ చిన్న, ఎప్పుడు బాధపడకు. ఈ జన్మకు తల్లి ప్రేమని నీకు అందించలేకపోవచ్చు. కానీ దేవుడు అవకాశం ఇస్తే నీ కూతురిలా పుట్టి ప్రేమని పంచుతాను చిన్న. చిన్న, కోపంగా ఉందారా నా మీద? చాలా ఆశపడ్డావు, చాలా తపన పడ్డావు నన్ను బ్రతికించడానికి. తండ్రిగా నేను నీకు చేసిన బాధ్యతల కంటే కొడుకుగా నువ్వు నాకు చేసిన సేవలే ఎక్కువ. చాలామంది నాన్నలకి కొడుకుల ఎదుగుదల చూసే అవకాశం రాదు, కానీ నాకు ఆ బాధ లేదు. నీ ఎదుగుదల నేను చూశాను. ఈ జన్మకి ఇది చాలుగా. నాకు ఏ దిగులు లేదు నీ జీవితం గురించి. ఎందుకంటే నువ్వు కష్టాన్ని చూసిన వాడివి, కష్టాన్ని నమ్మిన వాడివి. నువ్వు జీవితంలో బాగా స్థిరపడతావు. సరే, జాగ్రత్త నాన్న. ప్రవీణ్, మీరు మీ పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా నాన్న వాయిస్ రికార్డ్ ఒకటి ఉంటుంది నా ఫోన్లో. ఎప్పుడు నేనేమన్నా వినాలి అనేసి అనుకుంటే ఆ వాయిస్ రికార్డ్ అప్పుడప్పుడు వింటా ఉంటా. నిజంగా మా అమ్మ మాటల నాకు 9 years ఉన్నప్పుడు విన్నా. ఇక మళ్ళీ తర్వాత మా అమ్మ చనిపోయిన తర్వాత నాకు అంత తెలియదు. కానీ మా నాన్న ఇప్పటికీ రోజు పడుకుంటే ముందు ప్రతిసారి తలుచుకుంటా. కానీ మా నాన్న నా అదృష్టం ఏంటంటే ప్రతిసారి నా కల్లో కనబడతాడు. ఆయన లైవ్ గా నాతో మాట్లాడలేకపోయినా కల్లో మాట్లాడతాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మా అమ్మకి ఎక్కువ ఆశ ఉండే మా కొడుకు గొప్పడు కావాలనేసి. వాళ్ళ ఆశీర్వాదాల వల్ల నేను ఇలా మంచి పొజిషన్లో ఉన్నా. నేను ఫ్యూచర్లో పెళ్లి చేసుకొని మా అమ్మ నాన్న నా కడుపులో పుడితే నేను వాళ్ళ పేర్లు కూడా అనుకున్నా. మా అమ్మ పేరు శారద, శారదలో షా. మా నాన్న పేరు యాకయ్య, యా. ఛాయాదేవి అని నా కూతురు పేరు పెట్టుకోవాలని కూడా నేను ఫస్టే డిసైడ్ అయ్యా. Thank you so much. Thank you for sharing your thoughts with us. Thank you. పండు. సో పండుని జనరల్గా మేము టీజ్ చేస్తూ ఉంటాము, ఎక్కిరిస్తూ ఉంటాము. ఎందుకంటే పండు ఇక్కడ మనకి చాలా దగ్గర అండ్ అందరూ ఫేవరెట్. పండు చాలా స్పోర్టీగా ప్రతిదాన్ని తీసుకుంటాడు కాబట్టి తనకి లైఫ్ లో ఉన్న చాలా దగ్గర ఉన్న కొంతమంది లేరు. సో ఒక చిన్న ప్రయత్నం, చిన్న హ్యాపీనెస్ మీకు అందించడానికి. క్లిప్ ప్లీజ్. పండు, ఎలా ఉన్నావురా? బహుశా నాకు వాళ్ళ అడిగే అర్హత లేదేమో. నాన్న తిన్నావా? నాన్న పడుకున్నావా? టైంకి తినరా అని అందరు అమ్మలు చెప్తుంటే అవి విన్నప్పుడు ఎన్నిసార్లు ఈ అమ్మని తలుచుకొని బాధపడి ఉంటాం. కానీ ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు పోవాలి అని మన చేతిలో ఉండే నిర్ణయాలు కాదు. అందుకే నేను వదిలి వెళ్ళాల్సి వచ్చింది. ఆ దేవుడు నాకు ఒక్క 10 నిమిషాలు ఇచ్చినా సరే నిన్ను ఎత్తుకొని ముద్దాడాలి అని ఉందిరా. మనసారా ఒక గోరుముద్ద అయినా నీకు తినిపించాలని ఉందిరా. కానీ కుదురుగా రావాలని ఉంది. తిరిగి రాలేకపోతున్నందుకు నన్ను క్షమించు. ఎక్కడున్నా సరే జాగ్రత్తగా ఉండురా నాన్న. బంగారు కొండ, ప్రేమతో మీ అమ్మ. మదర్ వాయిస్ నాకు తెలియదు. చూడగానే నాకు కాలు చేతులు ఆడలేదు. హౌ ఓల్డ్ వర్ యు? మీ ఏజ్ ఎంత అప్పుడు? 3 or 4 అనుకుంటా. మదర్ వాయిస్ నాకు తెలియదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు తెలియదు కూడా. మేబీ ఇలా ఉంటుందేమో అని ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నా. ఈ వీడియో అయితే నేను సేవ్ చేసుకుంటా, ఎందుకంటే మదర్తో మాట్లాడే ఆ సిచ్యువేషన్ నాకు తగలలేదు. ఈ ఫోటో ఏదైతే ఉందో మా మదర్ సైడ్ రిలేటివ్స్ కి అందరికి చాలా మందికి అడుక్కున్నా. అంటే ఏదైనా ఫోటో ఒకటైనా ఉంటే పంపించండి లేదా ట్రై చేయండి, మీ సర్కిల్ ఎవరికైనా తెలిస్తే అని చెప్పేసి అడిగితే చాలా రేర్ గా దొరికిన ఫోటో అది ఒకటే. అండ్ వాయిస్ అయితే నాకు నిజంగా తెలీదు ఎలా ఉంటది అనేది. మేబీ ఇలా ఉండొచ్చేమో, ఇలా ఉంటే బాగుండేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీకు ఒక చిన్న మెమరీ మేము క్రియేట్ చేయగలిగాము. అండ్ డెఫినెట్గా ఈ వీడియో మీరు సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కాంటెంట్ చూసేటప్పుడు ఒక మనిషి చాలా బాగా కనెక్ట్ అయ్యారు. తాగబోతు రమేష్ గారు. అఫ్ కోర్స్ కళ్ళు తెరవగానే ఫస్ట్ ఎదురొచ్చేది అమ్మ. వాళ్ళు ఎలా ఉన్నా, ఎన్ని తిట్లు తిట్టినా, ఎన్నిసార్లు కొట్టినా, మమ్మీ ఈజ్ ఆల్వేస్ మమ్మీ. నాకని కాదు, ప్రతి ఒక్కరికి మదర్ చాలా ఇష్టం ఉంటది. ప్రపంచంలో అంతకు మించిన నిజాయితీ పర్రాలు ఎవరు ఉండరు వరల్డ్ లో. నాకు కూడా సేమ్ చిన్నతనం 13 సంవత్సరాలకే మా అమ్మ చనిపోయింది.
మిగతా అందరికేమో నాకు తెలియదు కానీ నాకు మా మదర్కి స్క్రీన్కి చాలా దగ్గర సంబంధం. మనకు తెలియకుండా ఒక్కోసారి మదర్ పిలిచి ఎక్కువ ప్రేమ చూపిస్తే డౌట్ వస్తుంది మనకు, ఏంది అలా ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. కోడిగుడ్ల కూర నాకు గుర్తుంది, ఇంకా కోడిగుడ్ల కూర మంచిగా అండిపెట్టి ఒళ్ళో కూర్చోబెట్టి తినిపిస్తే డౌట్ వచ్చింది నాకు, ఏంటి ఏమి ఎక్కువ ప్రేమ చూపిస్తుందని. నులకతాడు మంచం కొట్టి గాడిది కొడుక గక్కడికి సినిమాకి వెళ్తావా, సింధూర పువ్వు అనే సినిమా చూసిన మొట్టమొదటిసారి నేను. నాకు ఊహ వచ్చిన తర్వాత కొంచెం మస్తు కొట్టింది మేడం. మా మదర్కు తెలియకుండా సినిమాలు చూసే ప్రాసెస్ లో 1995లో రిక్షావాడు చిరంజీవి గారి సినిమా ఒక సాంగ్ ఉంటది, నాకు మా గారు చిరంజీవి గారి కాంబినేషన్ లో ఒక సింహం గెటప్ తో ఒక సాంగ్. సినిమా చూస్తున్నా చాలా హ్యాపీగా. ఇప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి రవి అని, అరే మీ అమ్మ చనిపోయిందిరా అని చెప్పింది. నాకు తెలిసి ప్రపంచంలో చిన్నప్పుడు మదర్ చనిపోతే శూన్యం మేడం, మొత్తం చీకటి అయిపోయినట్టుంటది లైఫ్. అంతకు మించిన శూన్యం అంటూ ఇంకేముండదు నాకు తెలిసి. ఏదో కాలక్రమేణా మర్చిపోతాం, కానీ నా లైఫ్ లో ఎప్పటికీ నేను మర్చిపోయింది మా మదర్ ఒక్కదాన్నే. నేను ఏ రోజు తాగుబోతు యాక్టింగ్ చేసినా మా మదర్ కోసం చేసినట్టు ఫీల్ అవుతుంటా. నేను యాక్టర్ అయ్యే టైంకి మా మదర్ లేదు మేడం, అదొక్కటి లైఫ్ లో చాలా ఫీల్ అవుతా. నేను యాక్టర్ అయిన తర్వాత చనిపోతే బాగుండు అనేది అది అలా ఉండిపోయింది లైఫ్ లో. అందుకే నాకు 2 కూతుర్లను పుట్టించాడు మా మదర్ తరపున ఫీల్ అవుతుంది. నేను లైఫ్ లో చాలా హ్యాపీగా ఫీల్ అయిన డే ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తాగ్బోత్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎమోషన్స్ ఓవర్ఫ్లో అయ్యేటప్పుడు ఇవి హ్యాపీ ఎమోషన్స్, సాడ్ ఎమోషన్స్, అసలు ఈ ఎమోషన్ కి ఒక కేటగిరీ అనేది లేకపోతే ఒక లేబుల్ అనేది పెట్టలేము. ఇట్స్ సో ఫ్లూయిడ్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు లైక్ ఐ సెడ్ ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ లో ఎవరొక్కరినో మిస్ అయ్యే ఉంటారు ఏదో ఒక ఫామ్ లో. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ ఒకవేళ వాళ్ళ సోల్ కి బాడీ దొరకలేదంటే మే యూ రెస్ట్ ఇన్ పీస్ అండ్ కమ్ బ్యాక్ సూన్ టు us. అంతే. ఇంద్రజ మ్యామ్, ఓవర్ టు యూ. ఈ రోజు ఈ సెగ్మెంట్ చూసిన తర్వాత, అంటే పుట్టిన ప్రతి ఒక్కరు పోతారన్నది అందరికీ తెలిసిన నిజమే, కానీ మనిషికున్న ఏకైక పెద్ద భయం ఏంటంటే మనం ప్రేమించిన వాళ్ళు, ఎస్పెషల్లీ మన తల్లిదండ్రులు, మన తోబుట్టువులు, మనం చాలా చాలా ఇష్టపడిన వాళ్ళు, అది హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఎవరైనా కావచ్చు, వాళ్ళు శాశ్వతంగా ఇంకా మనకు లేకుండా పోతారు అన్న ఫీల్ డెఫినెట్ గా ఎవరికైనా అసలు తట్టుకోలేనంత బాధ. బట్ ఆ ఒక్క విషయాన్ని ఏఐనే ఈ టెక్నాలజీ మళ్ళీ వాళ్ళ కళ్ళ ముందుకి తీసుకొస్తుంది. చనిపోయిన వాళ్ళని మళ్ళీ గుర్తుకు తేవడమే కాదు, వాళ్ళతో మాట్లాడేలా చేస్తుంది అన్నప్పుడు ఐ ట్రూలీ అడ్మైర్ ద టెక్నాలజీ అండ్ ఐ రియలీ వెల్కమ్ ఇట్. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ ద హ్యుమానిటీ రేస్ లో చూస్తే చాలా పెద్ద విషయం. సో టెక్నాలజీని ఈ విధంగా వాడుకుంటే అది ఎక్కడో మనకు లైఫ్ లో మనం ఇంకెప్పటికీ ఫుల్ఫిల్ చెయ్యలేని కొన్ని విషయాల్ని ఒక టెక్నాలజీ చేస్తుందంటే ఇట్స్ ట్రూలీ సో అడ్మైరబుల్ అండ్ ఐఎమ్ రియల్లీ ఆఫ్ స్ట్రక్ అండ్ ఐఎమ్ వెరీ ఎమోషనల్ ఆల్సో. ఈ సెగ్మెంట్ అయితే ఐ థింక్ చాలా యూనిక్ గా అనిపించింది. నేనే కదా, అందరూ కూడా కనెక్ట్ అయ్యారు అనుకుంటాను. సో మే దిస్ టెక్నాలజీ గ్రో మోర్ అండ్ మోర్ టు గెట్ కనెక్టెడ్ విత్ ద లాస్ట్ పీపుల్. థ్యాంక్ యూ నిజ గారు. ఆది గారు, అంటే ఈ ఏఐ ద్వారా ప్రవీణ్ కి, పండుకి ఒక మంచి మెమరీని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అలాగే రమేష్ అన్నకి వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కూడా డైరెక్షన్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ. అయితే ఇదే జోష్ లో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉంది. సో లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. ఎక్కడున్నావు పండు? మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా, వెళ్ళే దారిలో లేడే చంద్రుడే అయినా వెన్నెలే అది నీ అల్లరేనా. పండు, చనిపోయే రోజంటూ వస్తే నీకన్నా ముందు నేనే చనిపోవాలని కోరుకుంటా. ఒకవేళ నేను చనిపోతే? బ్రతికున్నంత కాలం నువ్వు చనిపోరా. అదంతా సరే గాని ఆకలేస్తుందిరా, తినిపించవా? చిన్న పిల్లాడిలా ఇప్పుడు కూడా తినిపిస్తేనే తింటాడు.
ముద్దు చెప్పే నిజం. అసలు ఈ రోజు ఏంటో గుర్తుందా? ఇప్పుడు నేనే కదా సర్ప్రైజ్ ఇవ్వాలి. అది చాలు చాలు. ఈరోజే నువ్వు మొట్టమొదటిసారి నాకు ఐ లవ్ యూ చెప్పింది. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక. నువ్వు డాన్స్ చేస్తే చాలా అందంగా ఉంటావు బంగారం. అలా చూస్తూ ఉండిపోవచ్చు. నా కోసం ఒకసారి చేయవా? మన్మథుడా నీ కళ కన్నా మన్మథుడా నీ కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా నన్ను పారేసుకున్నాలే ఇప్పుడు తెలియక ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే ఎందరిలోనే చూసాగానే ఒకడే మన్మథుడు 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు. హలో భూమిక, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. చాలా ట్రై చేశాం కానీ నీకు కూడా చిన్న చిన్న ఇంజరీస్ అయ్యాయి కదా. ఇప్పుడు ఎలా ఉన్నావు? అయ్యో డాక్టర్, మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మాకేలుంటూ లేదు, మీరు వెళ్ళి రండి. రే, భూమిక ఇంట్లో ఆ మాటలు పాటలు అసలు ఏం జరుగుతుందిరా? పాపం ఒంటరిగా ఉండి పిచ్చిదైపోయినట్లుంది. బంగారం లాంటి పిల్ల ఎవరు రాతే ఏంటో. ఇంకా ఎంతసేపు పడుకుంటావురా? లే, నాకు పిచ్చి అనుకుంటున్నారు పిచ్చోళ్ళు. ఓదార్చడానికి డాక్టర్ కూడా వచ్చాడు. నువ్వు నాతోనే ఉన్నావు కదా, చనిపోయావంటారేంటి? పద, వీళ్ళందరినీ తిట్టు. అయినా ఈరోజు ఏంటో నీకు మళ్ళీ గుర్తులేదు కదా. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోనురా. మాస్టరు, ఏంటి సైలెన్స్? బొంగుమూతి పెట్టుకున్నావా? పిలిచే వరకు రారా శ్రీవారు. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికి ఉంటిని. నీలో నన్ను చూసుకుంటిని. తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాశా నీకై నేను బ్రతికి ఉంటిని. నీలో నన్ను చూసుకుంటిని. వావ్, సూపర్ రా, అద్దరిపోయింది నీ సర్ప్రైజ్. నాకు తెలుసురా, ఇలాంటి జిమ్మికి ఏదో నువ్వు చేస్తావని నాకు ముందే తెలుసురా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏంటే ఎప్పుడు ఆస్తి పంజరంతో? అమ్మా, తను నా పండు, వాడు అక్కడే ఉన్నాడమ్మా. సరిగ్గా చూడమ్మా, వాడు అక్కడే ఉన్నాడమ్మా. నీ మీద ఒట్టు, ఇప్పుడే నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. అయ్యో భూమిక, అది అస్థి పంజరం నాన్న, పండు ఇక లేడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? మీ అందరే పిచ్చోళ్ళమ్మా. అయినా ఇలా ఎంతకాలం? నేనున్నంత కాలం. అమ్మా, నేను నీ కడుపులో ఉన్నప్పుడు నన్ను చూడకుండానే ఎంతో ప్రేమించావు కదా. అప్పుడు నీ ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో ఇప్పుడు నా ప్రేమ అంతే స్వచ్ఛమైనదమ్మా. గుండెల మీద చెయ్యేసుకొని చెప్పమ్మా, తప్పుడు పని చేయట్లేదు, ఎవరిని మోసం చేయలేదు. పిచ్చిదాన్ని ఎలా అవుతానమ్మా? ప్రేమికురాలమ్మా, దయచేసి మమ్మల్ని వదిలి వెళ్ళిపోండమ్మా. నా కూతురికి ఎందుకిలా అయిందని బాధపడాలో, చరిత్రలో ఇంత గొప్ప ప్రేమికురాలు
నా కూతురని గర్వపడాలో అర్థం కావట్లేదు. నిజంగా ప్రేమ ఇంత గొప్పదా? నీ వల్ల ప్రేమ గొప్పతనం పెరిగింది. ఒక ఆడదానిగా చెప్తున్నా, నేను చూసిన అమర ప్రేమికురాలివి నువ్వు. నువ్వుండగా నాకెవ్వరూ ఒక్కర్లేదు పండు. నీకు ఆకలేస్తుంది కదా? ప్రపంచాన్ని మరిపిల్చేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ యువమ్మా. నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం, ఎదర ఉంది నడిరే అన్నది ఈ సంధ్యా సమయం. ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. ప్రేమ 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 ఏమిటో నేటి ప్రేమ. ప్రేముంటే శరీరం కలవాలంటారు, మనసు పంచుకుంటే కదా ప్రేమంటే. ప్రేమ దక్కకపోతే చంపడం చావడం ఇది ప్రేమ కాదు, చనిపోయినా బ్రతికించుకుందే ఇది అస్సలైన ప్రేమంటే. ప్రేముంటే గెలిపించాలి, ప్రేముంటే త్యాగం చేయాలి. వయసు మళ్ళినా నడుం వంగినా ప్రాణం పోయినా ప్రేమ చావదు. ప్రేమను ప్రేమే కాపాడుకుంటుంది. ఆ ప్రేమ అమరం అఖిలం అజరామరం. బట్ నిజంగా హార్ట్ టచింగ్, సూపర్ యాక్ట్ గైస్, సూపర్. ఇంద్రజ గారు, ఇలా జరుగుతుందా జరగదా అవన్నీ పక్కన పెడితే సో ఎమోషనల్ అండ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ లవ్ దట్ మన పక్కన కాదు అసలు లేరు ఈ ప్రపంచంలో అన్నది ఆ నిజాన్ని కూడా గ్రహించలేక ఉండే అంత ప్రేమ చూపించే వాళ్ళు చాలా అరుదు. అలా దొరికితే అలాంటి ప్రేమికులు మాత్రం నిజంగా మనం ఎప్పటికీ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఉన్నారు లేరు అన్న విషయం కూడా తెలియకుండా ప్రేమిస్తారు. ఆ విధంగా నేనైతే చాలా కనెక్ట్ అయ్యాను. నాకైతే చాలా చాలా నచ్చింది కాన్సెప్ట్ అండ్ ద వే భూమిక పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రాడినరీ. మీరు డాన్సర్ గా నాకు తెలుసు చాలా బాగా డాన్స్ చేస్తారని, బట్ ఒక ఆర్టిస్ట్ గా కూడా ఈ రోజు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. థ్యాంక్స్ అ లాట్ మ్యామ్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ భూమిక. గెటింగ్ అన్ ఆపర్చునిటీ ఈజ్ నాట్ అ బిగ్ డీల్, బట్ అది కరెక్ట్ గా మీరు యూటిలైజ్ చేసుకోవడం అన్నది ఇట్స్ అ బిగ్ థింగ్. ఐ ఆల్వేస్ లైక్ పండు. ఆయన పర్ఫార్మ్ చేసినా సరే, డాన్స్ చేసినా సరే, ఏదైనా సరే ఐ రియలీ లైక్ హిమ్ సో మచ్. అండ్ ఈ పర్ఫార్మెన్స్ లో ఇట్స్ అ సోల్ఫుల్ పర్ఫార్మెన్స్. దట్స్ వాట్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ bringing this on stage and the choreographer and ఈ soulful performance ని choreograph చేసిన ప్రశాంత్ మాస్టర్, can we please have you on the stage? ప్రశాంత్ మాస్టర్ సో హార్ట్ టచింగ్. కొంతమందికి ఇది ఇలా అంతా జరుగుతుందా అని కొంచెం ఎగతాళిగా చూడొచ్చు, లేదా దాన్ని కొంచెం కించపరిచేటట్టు చేసి మాట్లాడొచ్చు. బట్ ఫర్ మీ ఇట్ ఇస్ సో సో సోల్ఫుల్ అండ్ వెరీ ఎమోషనల్, వెరీ హార్ట్ టచింగ్, వెరీ హార్ట్ వార్మింగ్. చాలా చాలా బాగా కంపోజ్ చేశారు. బట్ వాట్ ఇస్ భూమిక, సో వాట్ షీ కెన్ డూ అన్నది మీరు ఒక కొరియోగ్రాఫర్ గా బయట తీసుకొచ్చారు. షీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు యూ దెన్. వెరీ నైస్ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ కామెంట్స్. అండ్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ అన్న, ఇలాంటి ఒక కాన్సెప్ట్ ని ముందుకు తీసుకురావడానికి. అండ్ ఐ గాట్ ది జాబ్ టు బి డన్ దిస్. ఆది గారు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చెప్పండి. పండు భూమిక అయితే ఇద్దరు పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. కొరియోగ్రఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. చచ్చిపోయిన తర్వాత అస్థి పంజరాన్ని కూడా వదలని ప్రేమ నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా ఈ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు నేను కూడా అక్కడి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను, కనెక్ట్ అయ్యారు అని. వుడ్ యు లైక్ టు షేర్ సంథింగ్? అంత ట్రూగా లవ్ చేయడం అనేది ఈ రోజుల్లో అందరూ చేయట్లేదు, ఎక్కడో ఇలాంటి వాళ్ళు తక్కువ ఉంటారు. బట్ అలాంటి లవ్ దొరికిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. మిస్ అయిన వాళ్ళు ఇంకా వాళ్ళ కర్మకు వాళ్ళు వదిలేయడమే అంతే. సో రోహిణి, మొత్తానికి ఏంటి, దయ్యాలు ఎంటర్టైన్ అయ్యారా లేదా? చాలా బాగా అయ్యాం. అన్ని వెరైటీస్ చూసాం. మేము బతుకున్నప్పుడు కూడా ఇన్ని చూడలేదు, చచ్చిపోయిన తర్వాత ఎన్ని చూసాం అసలు. చాలా ఇంప్రెస్ అయ్యాం. థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ థ్యాంక్ యూ. సరే అయితే వెళ్ళిపోతారా? ఇంకా వెళ్ళాలి కదా. ముక్తి విముక్తి అన్ని అయిపోయింది. చూసారా, మామూలు మనుషుల్లో మారిపోయాం మేము కూడా. దయ్యాలు మనుషులు అందరూ స్టేజ్ మీదకి వచ్చేస్తే అసలు మొత్తానికి అందరు ఎంటర్టైన్ అయ్యారో లేదో మా దయ్యాలకి మంచి సెండ్ ఆఫ్ ఇద్దాము. ఇంద్రజ గారు ప్లీజ్ జాయిన్ us on the stage.
సో చెప్పండి ఆత్మలు, మీకు ముక్తి విముక్తి అన్ని వచ్చేసాయా? అన్ని కలిగినాయి మానవులారా. హలో, నువ్వు దేవతలా ఫీల్ అవ్వక దెయ్యం. మీరు ఊరు రోజులు వెళ్ళిపోతే మేము వెళ్తూ వెళ్తూ ఒకరిని తీసుకెళ్ళాలని అదే మేము కూడా కోరుకుంటున్నాం. దెయ్యాలని ఎంటర్టైన్ చేశారంటే మీ ఇద్దరు కొరివి దెయ్యాలకి థ్యాంక్ యూ సో మచ్. సెగ్మెంట్ ఏదైనా, కాన్సెప్ట్ ఏదైనా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం బాధ్యత మాది. కాబట్టి ఐ హోప్ ఈ వారం మీరు ఫుల్ ఆన్ ఎంటర్టైన్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. అండ్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే. జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.